ఆకివీడు రామాలయంపై వేసిన పిల్లును ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ ఆకివీడు రామాలయంపై వేసిన పిల్లును ఈ రోజు ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది. ముందు డిస్మిస్ చేస్తాము అని చెప్పి హైకోర్టు కోరిన సమయంలో, హైకోర్టు చెప్పిన సమయంలో వెంటనే ఆ పిల్ తరపున హాజరైన న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ డిస్పోజ్ చేయాలని అభ్యర్థించారు. దీంతో హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి హైకోర్టులో మరో బెంచ్ ముందు రిట్ పిటిషన్ తో పాటు కోర్టు ధిక్కార పిటిషన్ కూడా వేశారని, అటువంటప్పుడు ఈ పిల్ని ఇక్కడికి ఎందుకు వేశారు అని చెప్పి కూడా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ఈ పిల్లును విచారించే అవకాశం లేదని, దీనికి విచారణ అర్హత లేదు అని కూడా స్పష్టం చేసింది. దీంతో వెంటనే పిల్ను డిస్మిస్ చేస్తున్నామని చెప్పి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రకటించింది. ఒకే అంశంపై మరోసారి ఎందుకు పిల్లు వేశారని, ఒకసారి రిట్ పిటిషన్ పెండింగ్ లో ఉందని కూడా స్పష్టం చేసింది. అదేవిధంగా ఈ బిల్లుకు సంబంధించి తాము డిస్మిస్ చేస్తున్నామని చెప్పి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రకటించిన వెంటనే మీరు డిస్పోజ్ చేయాలి అని చెప్పి ఆయన అభ్యర్థించారు. దీంతో బిల్లును డిస్పోజ్ చేస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ధర్మాసనం ప్రకటించింది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ రామారావు.